బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. ఆయన ఇక్కడి తెలుగు సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిదే డామినేషన్. నేను ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ మీ జోష్, మీ ఉత్సాహం ఒక మాస్ జాతరను తలపిస్తోంది అని అన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కేటాయించిన ఒక అధికారి సైతం మా ప్రధాన మంత్రికి కూడా ఇంతటి ఘన స్వాగతం లభించదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారని లోకేష్ తెలిపారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగు వారు లేని దేశమంటూ లేదని, ప్రతి చోట తమదైన ముద్ర వేస్తూ ఉన్నారని కొనియాడారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని తెలుగు వారి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు తెలుగు వారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. 1995లో ఆయన తీసుకువచ్చిన సంస్కరణ వల్లే ఐటీ రంగం తెలుగు వారికి దగ్గరైందని, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాస తెలుగు వారంతా కుటుంబ సభ్యుల అండగా నిలిచారని లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని ప్రతి నగరంలో నిరసనలు తెలిపి తమకు ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు. అందరూ మిమ్మల్ని నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐలు అంటారు, కానీ నేను మిమ్మల్ని మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ ఎంఆర్ఐలు అంటాను. సముద్రాలు దాటిన మాతృభూమిపై మీకున్న ప్రేమ వెలకట్టలేనిది అని ప్రశంసించారు. ఇక 2024 ఎన్నికలను ప్రతి ఎన్ఆర్ఐ తమ సొంత ఎన్నికగా భావించి కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారని, దాని ఫలితమే ఈ చారిత్రక విజయమని స్పష్టం చేశారు. మీ ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగులు మొత్తం తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే, అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, నెల్లూరు ఇప్పటికే అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజా ప్రభుత్వం.